పంపబడిన వారు అని అర్థం. ఎవరు పంపబడిన వారు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పంపగా వచ్చిన వారిని అని యేసుక్రీస్తు ప్రభువారు అనటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపోస్తలుడేనా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపోస్తలుల లెక్కలోనికే వస్తాడు. ఆయన ఎవరు పంపగా వచ్చాడంటే తండ్రి పంపగా వచ్చాడు. అలాగే క్రీస్తు పంపగా వెళ్ళినటువంటి వారు 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభంలో మరి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని సమాజంలోనికి పంపడం జరిగింది. తర్వాత 70 మందిని పంపాడు. వాళ్ళు కొంతమంది నా శరీరం తిని నా రొట్టె తాగాలంటే చాలా మంది వెనక తట్టు తిరుగుతారు. ఇప్పుడు నిలబడింది మాత్రం 12 మంది మాత్రమే. అందులో కూడా ఒక యోధా తప్పిపోతాడు. 11 మందే నిలబడ్డారు. ఇప్పుడు యేసు పంపగా వెళ్ళినటువంటి వారు 12 మంది శిష్యులు. వీరు అపోస్తులుగా పిలువబడ్డారు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి వారు ఉన్నారు. నేను చూసాం మనం, పౌలు, బర్నబా గారు. అలాగే సంఘం చేత పంపబడినటువంటి వారు కూడా ఉన్నారు. 4 క్యారెక్టర్ కలిగినటువంటి అపోస్తులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. పంపబడినటువంటి వారు. రైట్. ఇప్పుడు వీళ్ళందరికీ లేనటువంటి స్పెషల్ కేటగిరీ వీళ్ళందరికీ అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పంపగా వచ్చాడు, అనేక సూచక్రియలు చేశాడు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి శిష్యులను బలపరిచి వెళ్ళిపోయినట్టుగా, శిష్యులను బలపరిచి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మరణించేటటువంటి సమయం దగ్గర పడుతున్నటువంటి ఆ పరిస్థితిలో యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో, నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరుస్తానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను, ఆదరణకర్తను పంపుతాను, అతడు వచ్చి నా దగ్గర వినినటువంటి సంగతులన్నీ మీకు బోధిస్తాడు, మీరు అప్పుడు శక్తి నొందుతారు, అనేకమైనటువంటి సంగతులను మీరు నేర్చుకుంటారు, ఇప్పుడు నేను చెప్పిన ఎడల మీరు సహించలేరు అని శిష్యులను బలపరిచి మరి ఆయన వెళ్ళటం జరిగింది. మరణించి తిరిగి లేచటం. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మరి ఆయన అప్పగించినటువంటి యోధా, ఇస్కరియోతు యోధా మరణిస్తాడు, ఉరిపోసుకొని చనిపోతాడు. ఇప్పుడు అపోస్తులు అనగానే అందరూ అపోస్తులు కాదు. ఈ 12 మంది మాత్రము, ఈ 12 మందికి మాత్రము కొంత స్పెషల్ కేటగిరీ యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వటం జరిగింది. ఈ 12 మందికి తరువాత పౌలు గారిని ఏర్పరచుకొని డైరెక్ట్గా అన్ని జనులు సువార్త ప్రకటించడానికి పౌలుని ఏర్పరచుకుంటారు. పౌలు అనేకమైనటువంటి సూచక్రియలు కూడా చేయటం జరుగుతుంది. నేను అపోస్తులలో ఏమాత్రం తక్కువ వాడిని కాదు అని చెప్పి ఆయన ప్రకటించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తప్పిపోతాడు. ఎవరా శిష్యుడు? ఇస్కరియోతు యోధా. ఆయనను అప్పగించినటువంటి శిష్యుడు తప్పిపోతాడు. యేసు పంపినటువంటి శిష్యులకు ఒక అర్హత ఉంది. అందరూ అపోస్తులు యేసు పంపినటువంటి అపోస్తులు యొక్క కేటగిరీ వేరు. ఏంటయ్యా ఆ కేటగిరీ అంటే, ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు, మరణించాడు. మరణించిన తర్వాత మరి ఆయన 40 దినాలు, మొదటి అధ్యాయం మొత్తము 10 రోజులలో జరిగినటువంటి సంఘటనలు ఉంటాయి.
10 రోజులు. 2వ అధ్యాయం ప్రారంభంలో పెంతెకొస్తు పండుగ దినం. ఇప్పుడు మనం అపోస్తుల కార్యములు మొదటి నుండి మనం చూడగలిగితే మొదటి అధ్యాయం, ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా మరి మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు మనం నేర్చుకోవాలి. ఓ థెయోఫిలా, యేసు ఏర్పరచుకొనిన అపోస్తులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత, అపోస్తులకు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయనను పరమునకు చేర్చుకోవబడిన దినం వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రచించి తిని. ఓ థెయోఫిలా అని ఆ కాలంలో ఒక అధికారిగా ఉన్నటువంటి ఒకరికి మరి చెబుతున్నటువంటి సంగతులు. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా తాను ఏర్పరచుకున్న అపోస్తులు ఎవరు తాను యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న అపోస్తులు ఎవరంటే 12 మంది శిష్యులు. ఇప్పుడు ఈ యొక్క అపోస్తుల కార్యములు రాసే టయానికి 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యోధా లేడు, చనిపోయాడు. బోధించడానికి ఆరంభించిన వాటి నుంచి నా మొదటి గ్రంథం అనగా లోకాసు వార్త రాసినటువంటి వైద్యుడైనటువంటి లోకా గారే అపోస్తుల కార్యములు కూడా రాస్తున్నాడు. మొదటి గ్రంథం అంటే లోకాసు వార్తలో రచించితిని. ఆయన శ్రమలు పడిన 40 దినములు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించు. 40 దినములు శిష్యుల్ని పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు కనబడి వాళ్ళని బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు కనబడి వారిని 40 దినాలు మరి వారిని బలపరుస్తూ 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గురించి బోధిస్తూ అనేక ప్రమాణములు చూపి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అపోస్తులు అయిన 12 మంది మీరు యెరూషలేము నుండి వెళ్ళకండి అని చెబుతున్నాడు. నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టుకుని యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలను బాప్తిస్మం పొందుదురని నేను ఇవన్నీ నేర్చుకున్నాం మనం. రైట్. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకి రాజ్యాన్ని అనుగ్రహించదవా అంటే, రాజ్యం అంటే ఇదేదో కత్తులతో కర్రలతో శరీర సంబంధమైనటువంటి రాజ్యం, ఒక దావీదు లాంటి రాజును మరలా ఏర్పరచుకొని రాజ్యం స్థాపిస్తాడేమో అనేటటువంటి ఆలోచనలతోనే అప్పుడు కూడా వారు ఉన్నారు శిష్యులు. అలా ఆలోచన ఏ విధంగా అంటే, మరలా రాజ్యాన్ని ఇస్తావా, దావీదు లాంటి కత్తి పట్టుకొని మరి ఎంతమందినైనా కానీ ఏమంటే యుద్ధం చేసేటటువంటి రాజు వస్తాడా మమ్మల్ని ఏలటానికి అని రాజ్యం ఇశ్రాయేలీయులకి అప్పచెబుతావని దావీదు గారి లాంటి రాజు మరలా పాలిస్తాడేమన్నా ఈ ఆలోచనలోనే ఉన్నారు. రాజు వచ్చాడు, మరణించాడు, మా రాజు తిరిగి లేచాడు అనేటువంటి ఆలోచన, రాజ్యం ప్రారంభం అవుతుంది అనేటువంటి ఆలోచన వారికి లేదు. అప్పుడు లేదు. మరలా రాజ్యమును ఇజ్రాయేలీలకు మరలా అనుగ్రహించేదవా అని అడుగుతున్నారు. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు, ఆయన అడగగా, కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు. ఇవన్నీ మీకు పరిశుద్ధాత్ముడు చెబుతాడు. రాజ్యం ఇచ్చేది ఏంది, రాజ్యం మీకు ఇవ్వబడుతుందో లేకపోతే మనం చేసేది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధమో కాదో ఇవన్నీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీకు వివరిస్తాడు. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన చూచుచుండగానే ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నాడు. ఆయన చూస్తుండగా ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళుతుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, దేవదూతల ఎదురు నిలిచి, గలిలే మనుషులారా మీరెందుకో నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఆయన ఆరోహణం అయిపోయాడు.
శిష్యులను బలపరిచాడు. పరిశుద్ధాత్మ వస్తుంది మీ మీదకి. శిష్యులను సుమా, శిష్యులతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళకండి చెప్పి చెబుతుంటే, మరలా మాకు రాజ్యాన్ని, ఇశ్రాయేలుకి రాజ్యాన్ని అప్పగిస్తామంటే సమయములు కాలములు తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయినా మీరు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత శక్తిని పొందుతారు, భూతికాంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు, మీ సువార్తను ప్రకటిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళని బలపరిచి ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనప్పుడు దూతలు ఏం మాట్లాడుతున్నాయి? మీరేం బాధపడమాకండి. ఆయన ఏ విధంగానైతే ఆరోహణమై వెళ్ళాడు అదే విధంగా మేఘాలయంగా చూస్తున్నారు, పైకి చూస్తున్నారు, అదే విధంగా మరలా ఆయన వస్తాడు. ఎప్పుడు? రెండవ రాకడ. ఎందుకు? పండగ చేయటానికి. ఏ పండగ? దీపావళి పండగ. ఎవరికి దీపావళి పండగ? భూమికి. భూమి కాలిపోతుంది, పంచిపోతంలో మిక్కడిపోయిన వెంటనతో లయమైపోతాయి. అగ్ని పండగ ఉంది ముందు కాలంలో. క్రీస్తు రెండవ రాకడ అతి సమీపంలోనే ఉంది. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ అగ్నిగుండంలో కాలేటటువంటి రోజులు అతి సమీపంలోనే ఉన్నాయి. జీవము జీవితం ఉండగానే దేవుని తెలుసుకోండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దీన మనసు విరిగినటువంటి హృదయం కలిగి దేవునికి ప్రార్థన చేసి మీ పాపాలను ఒప్పుకోండి, యథార్థంగా బ్రతకండి, భయంకరమైనటువంటి అగ్నిగుండం నుండి తప్పించుకోండి. ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవదూతలు ఏమన్నా, ఏ రీతిగానైతే ఆయన పరలోకమునకు వెళ్ళటం మీరు చూసితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అయిపోయింది. ఆయన ఆరోహణం అయిపోయాడు. వీళ్ళు బయటకు వచ్చినప్పుడు వారు వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. యెరూషలేమునకు తిరిగి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది. విశ్రాంతి దినాన్ని అంటే 3 కోసుల దూరం, అంటే సుమారు 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. వారు ఇక పట్టణంలోకి వచ్చారు, యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేములో పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. పట్టణంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేడగదిలోనికి వెళ్ళిపోయారు. ఇదంతా తర్వాత జరుగుతున్న. ఆయన కొండ నుండి వచ్చేసారు, పట్టణంలో ప్రవేశించారు, మేడగదిలోనికి ప్రవేశించారు. మేడగదిలో ప్రవేశించిన వారు ఎవరెవరు అంటే వీళ్ళందరూ కలుసుకొని, వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలుసుకొని సుమారు 120 మంది, 128 మంది. మరి వీళ్ళందరూ స్త్రీలు, శిష్యులతో పాటు స్త్రీలు కూడా, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనస్సు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఈ సందర్భం వేరు. మరలా కొండ దగ్గర ఆయన చూసి ఆయన మాట్లాడినటువంటి సందర్భం వేరు. ఇక్కడ యెరూషలేములోనికి వచ్చి 3 కిలోమీటర్లు సుమారు మరి వచ్చి ఆయన బస చేసినటువంటి మేడగదిలోకి పోయి ప్రార్థన చేస్తున్నారు. ఈ సందర్భం వేరు. ఇక్కడ చాలా మంది స్త్రీలు కూడా రావటం జరిగింది. ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయొచ్చుండేరి. అయిపోయింది, ప్రార్థన చేస్తున్నారు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఏ కాలమందు? ఆ కాలమందు అంటే వారు ప్రార్థన చేశారు, అయిపోయిన తర్వాత రోజు అయి ఉండొచ్చు, ఏదనేది మనకు తెలియదు. కాకపోతే ఈ జరిగింది మాత్రం 10 రోజులని మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఆయన 40 దినాలు బలపరిచాడు. 2వ అధ్యాయం మొదట్లోనే పెంతెకొస్తు పండుగ వచ్చింది. పెంతెకొస్తు అంటే 50వ రోజు. 50వ రోజు 40 దినాలు వాళ్ళని బలపరిచారని మనకి ఒక లెక్క కనబడుతుంది. 10 రోజుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. ఇక్కడ ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఇప్పుడు పేతురు గారు లేచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా మరి దావీదు పూర్వము పలికిన లేఖనము నెరవేర్చబడి ఉండెను. యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి. యోధ ఎవరు? యోధ యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినటువంటి యోధ. ఈ అప్పగించినటువంటి యోధాను గురించి ఒక ప్రవచనము దావీదు గారు రాశాడు. అది నెరవేరవలసి ఉన్నది. దావీదు గారు కీర్తన గ్రంథంలో ప్రవచనం రాశాడు. అది నెరవేర్చాలి అని పేతురు గారు లేచి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఆ కాలమందు మాట్లాడుతున్నారు. యోధాను గురించిన పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై
ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చెను. ఆ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలమునకు అకెల్దమ్ము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. అందుకు ప్రమాణముగా ఒక శిష్యుడు తప్పిపోయాడు కదండి. యోధా తప్పిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణెములకు అమ్మి మరి తర్వాత పశ్చాత్తాపడి ఆ వెండి నాణ్యాలు మరి వారి దేవాలయంలో పడవేసి వెళ్ళి ఊరి పెట్టుకుంటాడు. చనిపోయాడు. ఇప్పుడు అతని గూర్చి ఒక ప్రవచనము దావీదు గారు రాశాడు యోధాను గూర్చి. ఏమిటి ఆ ప్రవచనాన్ని మనం చూడగలిగితే క్రింద 19వ అధ్యాయము 20వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. అతడి ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండగా పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. ఎవరి ఉద్యోగము? ఇస్కరియోతు యోధా యొక్క ఉద్యోగము వేరొకడు తీసుకోవాలని ప్రవచనం ఉంది కీర్తనల గ్రంథము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 25వ వచనంలో కీర్తనాకారుడు రాసినటువంటి ఈ యొక్క ప్రవచనం నెరవేరాలి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం. ఇక్కడ పేతురు గారు మెన్షన్ చేస్తున్నటువంటిది కాలం ఏ కాలం అంటే దావీదు గారి తర్వాత సుమారు 1000 సంవత్సరాల కాలం. 1000 సంవత్సరాల కాలంలో కూడా లేఖనములు అంటే వీళ్ళకి ఎంత జ్ఞానము లేఖనములు ఎందు మరియు దేవుడు అంత జ్ఞానాన్ని వారికి ఇవ్వడం జరిగింది. కీర్తనలు అంటే పాటల పుస్తకం. యూదులకు, ఇజ్రాయేలీలకి పాటల పుస్తకం కీర్తనలు అంటే. కీర్తన పాటల పుస్తకం. మరి ఒక పాట ఉంది, అదే ఆ కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. ఏమిటి అది అంటే 69వ అధ్యాయం 25వ వచనం. కీర్తనలు 69వ కీర్తన 25వ వచనం. వారి పాలెం పాడవును గాక, వారి గుడారములో ఎవడును ఉండకపోవును గాక. వారి పాలెము పాడవును గాక, వారి గుడారములో ఎవడును ఉండవును. అతని పాలెము పాడవుతుంది, వారి గుడారములో ఎవడును ఉండకపోవును గాక. అతని గుడారంలో ఎవరును ఉండకపోవును గాక అని అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను అన్నటువంటి మాట మరి ఇక్కడ ఉంటుంది. రైట్. ఇప్పుడు అతని ఇల్లు పాడైపోవును గాక, వానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుడు గాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని అర్హత చెబుతున్నాడు. అపోస్తులుడు, యేసు పంపినటువంటి అపోస్తులకి ఒక అర్హత ఉంది. అతని ఒక పోస్ట్ ఖాళీ అయిపోయింది. ఏ పోస్టు? శిష్యుల పోస్టు. యేసు పంపినటువంటి శిష్యుల యొక్క పోస్ట్ ఒకటి ఖాళీ అయింది. ఇస్కరియోతు యొక్క యోధా స్థానంలోనికి వేరొకరిని ఎంచుకోవాలి. అది కీర్తనకారుడు రాసినటువంటి ఒక వచనం నెరవేరాలి. అతని గుడారంలో అతని పాలెంలో ఎవరు ఉండును గాక అని, ఆయన ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక అనేటటువంటిది మరి అది మనం నెరవేర్చాలి అని చెప్పని 12వ శిష్యునికి ఎంపిక జరుగుతుంది. యోధా స్థానంలో ఎంపిక జరుగుతున్నటువంటి శిష్యులకి అర్హత చెబుతున్నాడు. చూడండి, అర్హత పేతురు గారు. ఏంటి అర్హత? కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని. యోహాను ఎప్పుడు ఇచ్చాడు? నేలలో బాప్తిస్మం. యేసు క్రీస్తు కంటే ముందు మార్గమును స్థిరపరచడానికి వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను నేలలో బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని. అర్హత
అపోస్తులుడు అగుటకు అర్హత చెబుతున్నాడు పేతురు గారు. ఏ అపోస్తులుడు అవటానికి? యేసు ఏర్పరచుకున్నటువంటి 12 మందిలోనికి అర్హత సాధించటానికి, ఆ అపోస్తులుడు అవటానికి అర్హత చెబుతున్నాడు పేతురు గారు. ఏమిటి ఆ అర్హత అంటే, యోహాను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు. ఎప్పటి నుండి? ప్రభు అయిన బాప్తిస్మిచ్చు యోహాను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చేటటువంటి కాలం నుండి ఎప్పుడైతే ఆయన, అంటే సుమారు యేసు ప్రభు వారు కూడా 30 సంవత్సరాలు అప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు. 3.5 సంవత్సరాలు పొందుతారు. ఈ 3.5 సంవత్సరాల్లో మొత్తము చూసినటువంటి వారు, తెలిసినటువంటి వారే. యోహాను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ఆయన పునరుద్ధానుడై పరమునకు కొనిపోబడినటువంటి కాలం వరకు అవన్నీ చూసినటువంటి వారే ఈ పోస్టుకి అర్హులు. ఏ పోస్టుకి? అపోస్తులుడు అవటానికి అర్హులు. యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. ఒక పీరియడ్ చెబుతున్నాడు. ఎప్పటి నుండి? యేసు పంపిన అపోస్తులుడు అగుటకు అర్హత ఏంటంటే, నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చు యోహాను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ఆయన శిలువ మరణం పొంది ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళేటటువంటి, తిరిగి లేచి మరలా పరలోకానికి వెళ్ళేటటువంటి సమయం వరకు, ఆ సమయంలో మధ్య సంచరించుచుండిన కాలమంతయు, పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. యేసు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంది? కనినివి వినినివి చెప్పేటటువంటి వారు. సాక్ష్యం. అక్షం అంటే కన్ను. కంటితో చూసింది, చెవులతో విన్నదే సాక్ష్యం. నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడం సాక్ష్యం కాదు. రైట్. ఇప్పుడు యేసు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు అవటానికి అర్హత ఏంటి? ఆ అర్హత ఏంటంటే, యోహాను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినంత వరకు మనలో కూడా మనతో సంచరించిన, అంటే తెలిసినటువంటి వారు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. అందరూ అపోస్తులు కాదు. ఇప్పుడు మనం అపోస్తులు అని యేసు పంపినటువంటి అపోస్తులు, యేసు పంపినటువంటి సూచక్రియలు కూడా మనం చేయగలం అంటే ఆ అర్హత మనకి లేదు. ఏంటి ఆ అర్హత? మనం చూడాల. యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారు మరలా పరమునకు కొనిపోబడినటువంటి ఆ సమయం మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి వారం కాదు మనం. బైబిల్లో ఏ మాట ఎవరికి చెప్పబడిందో అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆలోచన, పరిశోధన లేక ఈ కాలంలో వాళ్ళు చేశారు, మనం కూడా చేస్తాము, వారు మనం ఒకటే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అప్పుడు చేశాడు ఇప్పుడు చేస్తాడు అని అనుకోవటం కాదు. అపోస్తులుడు అవ్వడానికి అర్హత ఏంటి? నీళ్ళలో బాప్తిస్మం యోహాను ఇచ్చు, అంటే ఆ కాలంలో చూసి నమ్మేటటువంటి కాలం అది. బైబిల్ ఇంకా క్రొత్త నిబంధన రాలా. క్రొత్త నిబంధన రానటువంటి కాలంలో చూసి నమ్మేటటువంటి కాలం, సూచక్రియలు జరిగినటువంటి కాలం అది. ఆ కాలంలో సూచక్రియలు జరగాలి. బైబిల్ అప్పటికి పరిపూర్ణం కాలేదు. మొదటి 100 సంవత్సరాలు కాలం పట్టింది. క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల కాలంలో బైబిల్ పరిపూర్ణమైంది. ఇప్పుడు మన చేతిలోకి బైబిల్ వచ్చేసింది పరిపూర్ణం. ఇప్పుడు మనది చూడక నమ్మేటటువంటి కాలం. మనది చూడక నమ్మేటటువంటి కాలం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుందని మరి ఆ దేవుణ్ణి నమ్ముకోవటం కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే ప్రాణం పోతుంది. ఆ ఏది ఆశించి రమాకండి దేవుని దగ్గరికి. నీ ప్రాణం పెట్టడానికి దేవుని పనికి రావాలి. జబదయి కుమారుడైనటువంటి యాకోబు తన ప్రాణం పెట్టాడు, తల కొట్టించుకున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను, హెరోదియ కూతురు హెరోదియ మరి తల అడిగితే తల కొట్టించేసుకున్నారు. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు.
దేవుని పనిలో మరణం ఉంటుంది, క్షేమం సుఖం ఏమి ఉండదు. దేవుని పనిలో సుఖాలు ఉంటాయని అనుకోని దేవుని పనికి దేవుని దగ్గరికి వస్తున్నారా యేసుక్రీస్తు ప్రభువారికి? అలా రాకండి. అవసరమైతే మీ ప్రాణాలు పెట్టడానికైనా కానీ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎవ్వరు అపోస్తులు కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఈ కాలంలో చెబుతున్నటువంటి ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప సుఖమైనటువంటి జీవితాలు పొందినటువంటి వారు కాదండి. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు దేవుని యొక్క సువార్త పనిలో. ఆ శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలోకి ఇష్టపడి వచ్చినటువంటి వారు గట్టిగా నిలబడతారు. శ్రమలు ఆర్థికంగా దెబ్బ కొడతారు, కుటుంబంలో దెబ్బలు కొడతారు. అపవాది ఎన్ని పరీక్షలు. అసలు వెళ్తాను డ్యూటీకి ఉన్నాను, క్షణంలో అనుకోకుండా అసలుకి హేతు లేనటువంటి కారణం ద్వారా నేను ఎందుకు డ్యూటీ మానివేయవలసి వచ్చింది. ఇటువంటి శ్రమలు ఉంటాయి, ఇటువంటి బాధలు ఉంటాయి. నేనేమో పని చేయనటువంటి వాడిని కాదు, మంచిగా పనిచేసినటువంటి వాడిని, అందరిలోనూ మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాడిని. ఇప్పుడు నేనెందుకు డ్యూటీ నన్ను ఎందుకు మరి కంపెనీ నుండి మానివేయమని ఆ విధంగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది వారిని వాడుకున్నాడు. అపవాది వారిని వాడుకొని అతనికి అందరిలో అందరూ వాడి జేబులో ఉన్నటువంటి డబ్బులే, అందరూ ఆరిపోయినటువంటి దీపాలే. కానీ ఆ ఆరిపోయినటువంటి దీపంలో వెలుగుగా కనబడుతున్నటువంటి వాడిని నేను ఒక్కడే కనబడ్డా. కంపెనీలో 11 సంవత్సరాలు పనిచేశా. ఇప్పుడు నేను ఒక్కడే ఎందుకు కనబడ్డానంటే ఏదో ఒక విధంగా ఎక్కడి నుంచి పంపించేసేయాలనేటువంటి ఆలోచన. వెలుగు సంబంధికి కష్టాలు, వెలుగు సంబంధికి అనేకమైనటువంటి కష్టాలు. ఆ కష్టాలన్నీ పడటానికి ఇష్టపడి నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని పనికి రావాలి. ఏదో ఆస్తులు ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, భార్యను ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు. ఏంటి ఈ సువార్తలో, ఏమిటి ఈ బోధలన్నీ అనుకూలంగా మారిపోయినాయి. జనాలకు కూడా ఇది ఇష్టం కాబట్టే ఈ మాటలు చెప్పేటటువంటి వారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వేల కొలది, లక్షల కొలదిగా. నిజమైనటువంటి వాక్యాన్ని ప్రకటించండి, ఒక్కళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు. దేవుని పనిలో సుఖాలు లేవు, కష్టాలు. ఆ కష్టాలు పడటానికి ఇష్టపడి వచ్చినటువంటి వారు 2 ఉన్నారు. 12వ వాడిగా చేరటానికి, దేవుని పనిలో 12వ వాడిగా చేరటానికి అర్హత బాప్తిస్మం ఇచ్చు యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని మరలా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన పరమునకు వెళ్ళిపోయినటువంటి ఈ మధ్యకాలంలో ఎవరైతే ఉన్నారో వారిలో ఈ యొక్క అపోస్తులుడి యొక్క ఉద్యోగానికి 2 మరి రావటం జరిగింది. వాళ్ళిద్దరిలో ఆ అర్హత కలిగినటువంటి వారు యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళినటువంటి ఆ కాలం వరకు చూసినటువంటి వారు, వారితో ఉన్నటువంటి వారు 2. రైట్. ఇప్పుడు మరలా చదువుకుందాం ఆ మాట. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. మనతో కూడా ఆయన పునరుద్ధానం, మనతో అంటే 11 మందితో కూడా పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడినటువంటి యోసేపు, మత్తియా అను 2 నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, నీకు అందరి హృదయాలు తెలుసు. తన చోటుకి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచమని చెప్పిరి. దేవుని దగ్గరే పెట్టారు. యోధ తప్పిపోయినటువంటి యోధాను గూర్చి తప్పిపోటుకొని యోధ పరిచర్యలోను అపోస్తులు అవటానికి
యేసు పంపినటువంటి అపోస్తులు రావటానికి అర్హత వీళ్ళిద్దరికి ఉంది. వీరిలో నువ్వే కనపరచు అంతటా వారు వారిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటు వచ్చెను. గనుక అతడు 11 మందిలో అపోస్తులలో కూడా లెక్కింపబడెను. 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. అయిపోయింది. అపోస్తులుడి యొక్క ఎంపిక అయిపోయింది. యోధా యొక్క తప్పిపోయినటువంటి యోధా యొక్క ఎంపిక అయిపోయింది. ఇప్పుడు యేసు పంపినటువంటి అపోస్తులుడు అవడానికి అర్హత ఏంటి? బాప్తిస్మం ఇచ్చే యోహాను మొదలుకొని, ఈ నెలలో బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, యేసు మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళిపోయినటువంటి ఈ మధ్య సమయంలో ఉన్నటువంటి వారే అపోస్తులుడు అవటానికి అర్హుడు. అతను వారి మీదే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం రావటం జరిగింది. వారికి అగ్ని బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేతులు ఉంచితేనే మరి వారందరూ భాషలు మాట్లాడడం జరిగింది. రేపు మరిన్ని మాటలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.